అమ్మని ఎలా అడగాలో తెలియట్లేదు. వాడెవడో అమ్మ గురించి ఏవేవో చెప్తున్నాడు. అవి నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. ఎలాగైనా అమ్మ జీవితంలో ఈ పజిల్ గురించి తెలుసుకోవాలి, సాల్వ్ చేయాలి. నిన్ను నా ఫ్యామిలీకి పరిచయం చేసి నా కుటుంబంలో నీకు మంచి స్థానం కల్పించడం నా బాధ్యత. దాని పర్యవసానాలు ఏవైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. టుడే మై డ్రీమ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ట్రూ. ఈరోజు నా కళ నెరవేరబోతుంది. మన కష్టాలు తీరబోతున్నాయి. ఇక నుంచి మనం కలిసి సంతోషాన్ని పంచుకోవాలి. నేను మా బిజినెస్లన్నిటికీ కనక మహాలక్ష్మిని సీఈఓగా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అమ్మా, అంబికమ్మ, ఏంటిది? నా చెయ్యి వదలండి. ఏంటి? నేను నీ ఎదురుగా వస్తే నువ్వు తప్పించుకుని వెళ్తున్నావు? నేను తప్పించుకుని వెళ్ళకపోతే ఏంటే నాకు ఎదురొస్తున్నావు, కళ్ళు కనిపించట్లేదా అని మీరే అంటారు. అయినా తుంటరి వాళ్ళ పక్కకు వెళ్ళడం, చెడ్డవాళ్ళకి ఎదురుగా వెళ్ళడం మంచిది కాదు అని చెప్తారు. ఎటకారంగా మాట్లాడుతున్నావే? విహారీ నిన్ను సీఈఓని చేశాడని బలుపా? మీతో ఎలా మాట్లాడినా ఇబ్బంది. ముందు నా చెయ్యి వదలండి అమ్మా. ఏంటే ఆ విహారీకి నీ మీద అంత సాఫ్ట్ కార్నర్? అర్హత, అనుభవం లేని నీకు సీఈఓ పోస్ట్ ఎలా ఇచ్చాడు? అది మీరు విహారీ గారిని అడగండి అమ్మా. లేదే, విహారీకి నువ్వేదో మత్తు మందు పెట్టావు. వాణ్ణి నీ మాయలో పడేసి సీఈఓ పోస్ట్ కొట్టేశావు. లేకపోతే ఇంట్లో పని మనిషికి ఎవడైనా సీఈఓ పోస్ట్ ఇస్తాడా? నీలాంటి వాళ్ళు అంతే, వలపు వల వేసి ఇలా పదవులు కొట్టేస్తారు. వదలు, వదలువే, వదలు, వదలు. నేను మీలా అడ్డదారులు తొక్కలేదమ్మా. నాకు ఏ పోస్ట్ ఇచ్చినా కష్టపడి పనిచేస్తాను. ఏ చెయ్యి వదులుతావా లేదా? మీలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం లేదు. నా స్థాయిలో బిజినెస్ని నేను డెవలప్ చేస్తాను. మీరు మీ సొంత వాళ్ళనే మోసం చేయాలని చూశారు. మీ సొంత బిజినెస్లని నాశనం చేయాలని చూశారు. ఏయ్, ముందు చెయ్యి వదలవే. మీ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే మీకు, నా అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేసే నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బిహారీ గారు నాలో కష్టపడే తత్వం చూశారు. నేను సీఈఓ అయితే వాళ్ళ బిజినెస్లని అభివృద్ధి చేస్తానని నమ్మి ఆ పదవిని ఇచ్చారు. ఏ నిన్నే, చెయ్యి వదులుతావా లేదా? ఒకరిని అనే ముందు ఆలోచిస్తే బాగుంటుందమ్మా. మీకు అంత ఆలోచించే బుద్ధిచ్చుంటే మీ వాళ్ల మీద ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు కాదు. చెయ్యి వదులుతావా లేదా? నొప్పిగా ఉందా? మీరు చేసే పనుల వల్ల మా అందరికీ ఇంతకంటే నొప్పి ఎక్కువగానే ఉంది. తేలిగ్గా ఉన్నానని ఎంత మాట పడితే అంత మాట అంటే ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నేను సీఈఓ అయ్యానని మీరు కుళ్ళుకుంటున్నారు కదా. ఇప్పుడు పవర్స్ అన్నీ నా చేతుల్లో ఉన్నాయి. మీరు చేసిన స్కామ్లన్నీ బయటికి తీస్తాను. మీరు అక్రమంగా పందికొక్కుల పడి తిన్నదంతా కక్కిస్తాను.
నా చెయ్యి పట్టుకుంటావే నిన్ను. నోటికొచ్చినట్టు వాగితే జస్ట్ చెయ్యి మెల్లి తిప్పి వదిలేశాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగితే మీ చెయ్యి విరిచేసి జైపూర్ పెట్టుడు చేయి పెట్టిస్తాను. జాగ్రత్త. వస్తే లక్ష్మి, నన్నే టచ్ చేసావు. నిన్ను వదల్నే. నీ వెనుకున్న విహార్ని నిన్ను కలిపి పాతాళంలోకి తొక్కి పరేస్తాను. లక్ష్మమ్మ, ఏంటి పండు? నీకు విషయం చెప్పాలమ్మా. నువ్వు విహారబాబు ఊరిలో వచ్చినప్పటి నుంచి విహారబాబు సరిగా భోజనమే చేయట్లేదమ్మా. మరి నాకు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా పండు. చెప్దామని అనుకున్నానమ్మా, కుదరలేదు. విహారీ గారు ఆయన రూమ్లోనే ఉన్నారు కదా? అవునమ్మా, ఆయన రూమ్లోనే ఉన్నారమ్మా. ఆ, విహారీ గారికి నేను భోజనం పెడతానులే. విహారీ గారు రూమ్లో లేరేంటి? ఓహో, వాష్రూమ్లో ఉన్నారా? ఏంటిది? ఇది నీకు సంబంధించింది కాదులే కనకం. విహారీ గారు, మీరు ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా భోజనం చేయలేదంట. మీకోసం భోజనం తీసుకొచ్చాను, ముందు భోంచేయండి. నాకు ఆకలిగా లేదు కనకం. ఎందుకు ఆకలిగా లేదు విహారీ గారు? 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం చేయకపోతే ఆకలి ఎందుకు ఉండదు చెప్పండి? విహారీ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. మీరేదో చాలా టెన్షన్గా ఉంటున్నారు, ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం చెప్పట్లేదు.